ఏపీ హెరిటేజ్కి స్వాగతం. ఈరోజు చార్మినార్ గురించి తెలుసుకుందాం. చార్మినార్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. దీనిని 1591లో కులీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి నివారణ కొరకు గుర్తుగా కట్టించారు. దీని ఎత్తు 48.7 మీటర్లు అనగా 160 అడుగులు. చార్మినార్ అనగా ముందుగా గుర్తు వచ్చేది హైదరాబాద్. మనకి తాజ్మహల్ అంటే ఆగ్రా ఎలాగో, ఈఫిల్ టవర్ అంటే ప్యారిస్ ఎలాగో, అలాగే హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తు వచ్చేది చార్మినార్. అందుకే చార్మినార్ హైదరాబాద్గా పిలుస్తారు. చార్మినార్ అనగా 4 స్తంభాలు అని అర్థము. చార్మినార్ పాత బస్తీలో కలదు. ఇది రాత్రిపూట ఎంతో సౌందర్యంగా ఉంటుంది. చాలా సుందరంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరూ చార్మినార్ను చూసి చాలా ఉత్సాహపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ హైదరాబాద్ వచ్చారంటే చార్మినార్ చూసి గనక వెళ్ళరు. అంత ప్రసిద్ధి చెందిన పురాతన కట్టడం. దీనిని కులీ కుతుబ్ షా 1591లో ప్లేగ్ వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించారు. ఈ చార్మినార్ మూసీ నది ఒడ్డున కలదు. మూసీ నదికి అతి సమీపంలో ఉన్నది. దీనికి ఇంకా అతి సమీపంలో లూండ్ బజార్, మక్కా మసీద్ గలవు. ఈ రెండూ కూడా చాలా ప్రఖ్యాతిగాంచినవి. అసలు హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తు వచ్చేది చార్మినారే. అందుకే చార్మినార్ హైదరాబాద్గా పిలుస్తారు. ఇది చాలా ప్రాముఖ్యం చెందిన చారిత్రాత్మక కట్టడం. ఇది హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనము చార్మినార్ గురించి తెలుసుకుందాం. చార్మినార్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఇది పురాతన కట్టడము. దీనిని 1591లో కులీ కుతుబ్ షా నిర్మించారు. చార్మినార్ అనగా 4 మినార్లు కలిగిన కట్టడము. ఇది హైదరాబాదులో ఉన్న పురాతన చారిత్రాత్మక కట్టడాలలో ఒకటి. ఈ చార్మినార్ పాత బస్తీలో ఉన్నది.